అండ్ ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశము, రేపు మరియ తల్లి జపమాల మాత పండుగ కాబట్టి దేవుడి కృప చొప్పున ది మదర్ ఆఫ్ గాడ్, ది మదర్ ఆఫ్ గాడ్. మనందరికీ తెలుసు అమ్మ మరియ తల్లి దేవుడి తల్లి అని ఎక్కడ చెప్పబడిందంటే మనం కళ్ళు మూసుకొని చెప్తామండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనంలో పునీత ఎలిజబెత్తమ్మ గారి పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైన తర్వాత చెప్తూ ఉన్న మాట. అయితే ఇదిగో ఎలిజబెత్తమ్మ గారే కాదు చెప్తూ ఉన్నది, పరిశుద్ధమైన గ్రంథము రాసిన, పరిశుద్ధమైన గ్రంథము ఏంటి అంటే వాక్కు. వాక్ అంటే ఎవరు? దేవుడు. దేవుడే మనకి చెప్తూ ఉన్నాడు మరియ తల్లి తన తల్లి అని. కాబట్టి దేవుడి తల్లి అని ప్రకటించడానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిస్సందేహముగా ఇది ఒక్క విషయం మనం చెప్పొచ్చు ఎవరికైనా. లేదు ఇంకా ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు, మరియ తల్లి తల్లి అని ఒప్పుకోవట్లేరు అని అంటే దేవుడు వారికి జ్ఞానము ఇంకనూ ఇవ్వలేదని అర్థం అండి. అంటే వారికి దేవుడు వ్యక్తపరచాలని అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక సామెత ఉంటుందండి, మన తల్లిదండ్రులు యూజ్ చేస్తూ ఉంటారు, చెవిటోడి ముందు శంఖం ఊగినా ఎంత ఊదినా వేస్టే అనేసి. అదేవిధంగా వాళ్ళని తిట్టుకోవడం అని కాదు, వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ఎవరైతే నమ్మట్లేరో వాళ్ళ కోసం మనం ప్రార్థించగలగాలి. కాబట్టి ది మదర్ ఆఫ్ గాడ్ అని ఎక్కడెక్కడ ఉంది పరిశుద్ధమైన గ్రంథంలో. దేవుడు ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు అని అంటే గనక యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, ప్రభువు మరల ఆహాసుకి ఈ క్రింది సందేశమును వినిపించెను, నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతము కోరుకొనుము, ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపమని ప్రభువును అడుక్కోవచ్చును అని అంటూ ఉన్నారు యెషయా ప్రవక్త గారు ఈ యొక్క ఆహాసు రాజుతో. అయితే దేవుడు సర్వశక్తిమంతుడు కదా. అయితే ఆహాసు ఇదిగో నీకు చెప్తూ ఉన్నాను, నువ్వు దేవుణ్ణి అడుగు, గుర్తును చూపించమని అడుగు, తప్పకుండా దేవుని గుర్తును చూపిస్తాడు అని అనగానే ఈ ఆహాజు అనే రాజు ఏం చెప్తున్నారంటే చూడండి, కానీ ఆహాజు నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనేను. అంటే ఒప్పుకుంటున్నాడండి. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, నన్ను పరీక్షించు వారి యొక్క జ్ఞానము పిచ్చి వారి వల్ల నేను చేస్తానని వాక్యం సెలవిస్తుందండి. ఓల్డ్ టెస్టమెంట్లో చాలా చోట్ల ఈ వాక్యం ఉంది, బట్ నేను మర్చిపోయాను. నన్ను పరీక్షిస్తే మీరు పిచ్చి వాళ్ళు అయిపోతారు, మీకు అర్థం కాదు ఏది కూడా. అంటే దేవుణ్ణి పరీక్షించు వారికి అంత ఘోరంగా ఉంటుందండి సిచ్యువేషన్. అంటే దేవుడు కరెక్టా అంటే ఎదురు సమాధానాలు, లేకపోతే ఎదురు ప్రశ్నలు, లేకపోతే మన జ్ఞానానికి అందని మాటలు అనమాట. ఎందుకు జ్ఞానం గురించి మాట్లాడుతున్నానో ముందు చెప్తాను. అయితే ఈ గొప్ప రాజు ఏమంటున్నాడంటే, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను, గొప్ప రాజే అంటూ ఉన్నాడు. కానీ ఈనాడు ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్న చిన్న చిన్న వ్యక్తులు, అంటే పురుగు వంటి వారం కదండి మనం అందరం, పాస్టరమ్మలైనా పాస్టర్ అయ్యలైనా అంటూ ఉంటారు మరియ తల్లి తల్లి కాదు, దేవుడి తల్లి కాదని. ఈ రాజే ఇదిగో అంటూ ఉన్నాడు దేవుని పరీక్షించనని. కానీ ఈనాడు పాస్టరమ్మలు పాస్టరయ్యలు ఎవరైతే మరియ తల్లిని ఒప్పుకోవట్లేదో, మరి దేవుడి యొక్క తల్లి అని, వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడిని పరీక్షకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంతమంది బిడ్డలు పంపించి మాట్లాడినప్పటికీ అరే వినరే. కాబట్టి ఇదిగో నీకును నాకును దేవుడు ఈరోజు తన తల్లి యొక్క గొప్పతనం చెప్పి, అమ్మా నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించాల్సిన అవసరం లేదు, ఎంతోమంది బిడ్డలు చనిపోతూ ఉన్నారు, మరియ తల్లి గొప్పతనం చెప్తున్నప్పుడు కూడా ఎవరు కూడా వినట్లేరు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే కనీసం నీ కుటుంబంలో ఉన్న 2-3కి బోధించు. తల్లి మరియ తల్లి ఎలా దేవుడి తల్లి అయింది, తనకున్న గొప్పతనం ఏంటి మనం చెప్పుకోవడం తక్కువే, మన వల్ల కాదు, మనకి జ్ఞానం లేదు, మరియ తల్లి గురించి మాట్లాడుకునే అంత అర్హత కూడా మనకి లేదు. అయినప్పటికీ ఎంతో కొంత అర్థం చేసుకుందాం ఈరోజు పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి దాని తర్వాత ఇదిగో నేను ఏ గుర్తును అడగను అని అన్న తర్వాత, నేను దేవుణ్ణి ఏ పరీక్షకు గురి చేయను అని అన్న తర్వాత యెషయా పలుకుతున్న మాట అండి 13వ వచనము. యెషయా ఇట్లనెను, దావీదు వంశ రాజులారా వినుడు, రాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. ఎవరినంట? మనల్ని కాదండి వాళ్ళు విసిగించేది. ఒకవేళ మరియ తల్లికి ఆపోజిట్గా మాట్లాడితే దేవుణ్ణి విసిగిస్తున్నారు అని అర్థం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే 14వ వచనం ఏమంటున్నారో చూడండి. సరే వినుడు
ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును అంటే చెప్తున్నానండి. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుడు సరే వినుడు, ఇప్పుడు వినండి మీరు. యెషయా ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, సరే ఇప్పుడు నువ్వు విను. అదేంటంటే ప్రభువే నీకొక గుర్తును చూపించును, మీకొక గుర్తును చూపించును. ఇక్కడ నీకొక అని కాకుండా మీకొక అంటే ఇజ్రాయెల్ ప్రజలందరినీ, యూదా ప్రజలందరినీ, ఎవరెవరైతే నమ్మట్లేరో ఈనాటి క్రైస్తత్వం అందరినీ కలుపుకొని చెప్తున్న మాట. యెషయా ప్రవక్త వారు దేవుడి యొక్క ఆత్మచేత పలుకుతున్న మాట. ఇదిగో ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఈ వాక్యం వినగానే అండి, క్యాథలిక్స్ అయిన మనమే, సారీ టు సేమ్ అనుకోకండి, క్యాథలిక్స్ అయిన మనమే నాకు ఈ వాక్యం తెలుసు, ఇంకెందుకు వాక్యం వినేది అనుకుంటామండి. లిజన్ టిల్ ద ఎండ్. ఓకే, మనము చివరి వరకు వింటేనే మనకు అర్థమవుతుందండి. ఏదన్నా సగం సగం నాలెడ్జ్ మనకు వద్దు. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు జోష్న అనే వ్యక్తి, నాకు అన్నీ తెలుసు, ఇంకా నాకెందుకు బోధించాల్సిన అవసరం లేదంటే, ఇప్పుడు మనం జాయిన్ అయిన 7 ఫాదర్లు కూడా నాకు అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వేరే అక్క వాళ్ళు కూడా అలా అనుకుంటే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదండి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ఏదైనా రివీల్ చేశాడంటే తప్పకుండా ఒక్కటైనా అండి, నిజంగా చెప్తున్నాడు, ఒక్కటైనా మన హృదయాన్ని కదిలిస్తుంది. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఆ వాక్యాన్ని వినకుండా నాకు తెలుసు అనే అంశాన్ని నీకు నాకు చూపిస్తూ ఉంటాడు. ప్రతి వాక్యము దేవుడి యొక్క వాక్యమే, పరిశుద్ధమైన గ్రంథం నుండి మాట్లాడుతుంది, వాక్యము కాదు, దేవుడే. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యువతి గర్భవతి అయి ఉన్నది. ఆ యువతి ఎవరు? ఇక్కడ క్లియర్గా వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ యువతి, కన్య అని చెప్తూ ఉన్నాడు దేవుడు. కన్య అంటే పురుషుని ఎరుగని గొప్ప స్త్రీ అని అర్థము. అయితే ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. యేసు ప్రభుల వారిని దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడుందండి అని చాలామంది అడుగుతూ ఉంటారండి మనల్ని కూడా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడున్న వర్డ్ ఆఫ్ గాడ్ అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును అని ఉంది కదండి. ఇమ్మానుయేలు అనగా కొత్త నిబంధనలో మనం చూస్తున్నాం కదా, దేవుడు మనతో ఉన్నాడు. ఇది ఎక్కడుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు. ఇక్కడేమో ఇమ్మానువేలు అని పేరు పెట్టును అని ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు, భవిష్యత్తు కాలం గురించి చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మత్తయి సువార్త దగ్గరికి వచ్చేసరికి ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు చెప్తున్నాడు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించను. ఏ ప్రవక్తతో పలికాడు దేవుడు? ఇదిగో యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు రాజుకి, ఇదిగో అదేవిధంగా ఆనాడు ఉన్న అనేక జనానికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇమ్మానువేలు పుట్టబోతూ ఉన్నారు. అయితే ఇమ్మానువేలు పుడుతూ ఉన్నాడు కదా, సరిపోయింది కదా, మళ్ళీ ఎందుకు కన్య గురించి ఎందుకు మెన్షన్ చేయాలి దేవుడు అంటే, నీకు నాకు మరియ తల్లి యొక్క గొప్పతనం తెలియడానికి, ఆ కన్య గొప్పది అని తెలియడానికి. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం ఇప్పుడు మనం చూసాము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇది డైరెక్ట్ వర్డ్. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభువారు దేవుడు అని ఎక్కడుందంటే ఇక్కడ ఉంది అని మనం డైరెక్ట్గా చూపించవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం చదువుతాను, వినండి. అయితే మనందరం ఇప్పుడు విన్నాము, యెషయా గ్రంథంలో, పాత కాలంలో ప్రవక్తల గ్రంథాలలో కన్య గురించి చెప్పబడుతూ ఉంది, యువతి గురించి చెప్పబడుతూ ఉంది. ఆ యువతి ఇదిగో ఎవరు అనంటే, ఇక్కడ లూకా సువార్త, మత్తయి సువార్తలో కన్య అని, యువతి అని, తనకు కుమారుడు పుడతాడని, అతన్ని ఇమ్మానుయేలు అంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. కోట్ చేసి మరీ చెప్తూ ఉన్నాడు నూతన నిబంధనలో. అంటే అక్కడున్న వాక్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎలా ఉంది అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే టైపాలజీ కూడా మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల ముందు జరిగింది కూడా ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి మనల్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. మత్తయి సువార్త స్టార్ట్ కాగానే చెప్తూ ఉన్నాడు దేవుడు, ప్రవక్తలు చెప్పింది ఎవరో కాదు, ఇదిగో ఈ తల్లి గురించే. ప్రవక్తలు ప్రవచించింది ఆ కన్య గురించి ఎవరో కాదు, ఆ కన్య ఇదిగో పేరు చెప్పబడుతూ ఉంది లూకా సువార్తలో. ఎవరు అంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. అక్కడ దేవదూత ప్రకటన ఇస్తూ ఉంది. గాబ్రియల్ దూత, దేవదూత మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనిదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అయితే ఇక్కడ క్లియర్గా ఉందండి, ఆ కన్య ఎవరో కాదు, మరియమ్మ
భయపడకుము. కన్యకి దర్శనం ఇచ్చి ఒక కన్యకి మన మరియ తల్లికి, అంటే ఇక్కడ ఉందండి 27వ వచనం చూడండి. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆ కన్య ఎవరో కాదు, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నారు. అయితే ఆ కన్య ఎవరంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవదూత, దేవుడే చెప్తూ ఉన్నాడు, మరియమ్మ. అయితే ఆనాడు మరి యూదుల ఆచరణ ప్రకారం మరియమ్మ అనే పేరు చాలా మందికి ఉంది. అయితే ఈ మరియమ్మ ఎవరంట? ఇదిగో దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు, స్పెషల్గా దేవుడు మెన్షన్ చేస్తున్నాడు, ఎవరో కాదు, దావీదు వంశస్థుడగు యోసేపునకి ప్రదానము చేయబడిన కన్య మరియమ్మ అని. కాబట్టి మరియ తల్లితో గొప్ప మాట అంటూ ఉన్నాడు దేవదూత, మరియమ్మ భయపడకుము. ఎంత గొప్ప రెస్పెక్ట్ అండి. చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మరియా భయపడకు అని ఎవరైనా నా ముందు నా పేరు పెట్టుకున్న మరియా అనే పేరు పెట్టుకున్న వాళ్ళతో అనొచ్చు. కానీ మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి ద నేమ్ విల్ బి చేంజ్డ్. మరియమ్మ, మరియ తల్లి, అమ్మ, మాత. చూడండి ఎంత గొప్ప రెస్పెక్ట్ దూత ఇస్తుందండి ఇక్కడ. మరియమ్మ భయపడకుము, నీవు దేవుడి అనుగ్రహం పొంది ఉన్నావు. దేవుడు దూతకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది మరియ తల్లికి? ఈ లోకంలో ఉన్న మనమే ఇవ్వట్లేమే మరియ తల్లికి రెస్పెక్ట్. అక్కడ మరియ తల్లి గురించి మాట్లాడుతుంటే ఫాదర్స్ చర్చ్లో వెళ్ళిపోతూ ఉన్నామే బయటికి. దేవుడి గురించి మాట్లాడమంటే ప్రొటెస్టెంట్స్లు విగ్రహారాధన చెప్తూ ఉంటే ఈ ఫాదర్లేంది మాకు విగ్రహారాధన చెప్తూ ఉన్నారని విగ్రహాన్ని చూసినట్టు చూస్తూ ఉన్నామే మన మరియ తల్లిని. పాపం అది మనందరికీ మంచిది కాదండి. మరియ తల్లిని ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? మనమే. ఎందుకు? క్యాథలిక్స్ చాలా మంది ప్రొటెస్టెంట్ సంఘాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇది విగ్రహారాధన అని మ్యానిపులేట్ చేసి వ్యక్తులను విడిచిపెట్టి అవన్నీ విగ్రహాలే అనుకొని ఆ యొక్క తప్పుడు బోధనల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మరియ తల్లిని మర్చిపోతూ ఉన్నారు, విస్మరిస్తూ ఉన్నారు. వారు మర్చిపోవడమే కాదండి, మళ్ళీ ఇంకో 10 మందిని తీసుకెళ్తారు అదే సంఘంలోకి వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే లిటరలీ చాలా పెద్ద తప్పే జరుగుతుంది, చాలా పెద్ద పాపమే జరుగుతుంది. మరియ తల్లిని నమ్మిన వాళ్ళని మొత్తము తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేస్తూ ఉన్నారంటే ఇదిగో పాస్టర్ల పేర్లని నమ్మండి అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ పాస్టర్ల విగ్రహాలు అయిపోయారు. ఇప్పుడు ఇందాక నేను విని ఉన్నాను, మీరు అక్కడ చర్చికి వెళ్తున్నారు కదా, ఎక్కడికి ఆంటీ అని అంటే మా అపార్ట్మెంట్లో సతీష్ కుమార్ టెంపుల్కి అమ్మ, సారీ టు సే మెన్షన్ చేయదు పేర్లు, షాలేం రాజన్న టెంపుల్కి అమ్మ. హూ సెడ్ దట్? ఎవరు చెప్తున్నారు? దేవుడి సన్నిధి అని చెప్తావా, లేకపోతే నేమ్ మెన్షన్ చేస్తావా? పలానా వ్యక్తిది అని మెన్షన్ చేస్తూ ఉన్నారండి. దేవుడి సన్నిధి అని చెప్పకుండా అలాంటిది మరియ తల్లి పేరు పెట్టేస్తే తప్పైపోయిందే. నిత్య సహాయ మాత, కొండగుడి మాత, ఇలాంటి పేర్లు మనం ఎన్నో చూసాం. మరియ తల్లికి శక్తివంతమైన నామం అని మొన్నటి రోజు నేను చెప్పినాను ఆ యొక్క ప్రీవియస్ క్లాస్లో. అంటే మరి మరియ తల్లిని మనం పేరు పెట్టి పిలవలేకపోతూ ఉన్నామేంటి? వెలాంగిన మాత చర్చికి నేను వెళ్తూ ఉన్నాను, లిటరలీ అక్కడ అడోరింగ్ జరిగేది ఎవరికి అంటే దేవుడికే, మరియ తల్లికి కాదు కదండి. అది మనం చెప్పగలగాలి. వాళ్ళు తప్పుడు బాటలో వెళ్తూ ఉన్నారు, మనం బాధపడాలి. ఎందుకు బాధపడాలి? ఇదిగో నీ బిడ్డల్ని కూడా తీసుకెళ్తారు నెక్స్ట్ డే, నీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్తారు నెక్స్ట్ డే. నిద్రపోతూ ఉన్నావా? అలసిపోతూ ఉన్నావా? బిడ్డ అలానే అలసిపో, అలానే నిద్రపో. ఒకరోజు నీ కుటుంబం మొత్తం కూడా ఇదిగో ఆ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలలోకి చేరిపోతుంది. మరియ తల్లిని దూషించే విధంగా మనం మారిపోతాము. కాబట్టి దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, మరియమ్మ భయపడకుము. దేవుడు మరియ తల్లికి దర్శనమిచ్చి దేవదూత ద్వారా మనందరితో కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత సైతము, దైవ సంభూతుడు సైతము, పరలోక రాజ్యం నుండి దిగి వచ్చిన దేవదూత సైతం అంటూ ఉన్నాడు, మరియమ్మ అమ్మా అంటూ ఉన్నాడు. మరి మన నోటికి ఏమైంది? మన నోటికి ఎందుకు మనం చెప్పలేకపోతున్నా నా తల్లి, నా అమ్మ, మా అమ్మ అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం అని దేవుడు నిజంగా చాలా బాధపడుతున్నాడండి ఈ రోజులలో. అండ్ ఇంకొకటి, మనం ఈ మధ్యకాలంలో చూస్తే మొన్నటి కూడా చూసాం కదా, గుంటూరులో మరియ తల్లి కన్నీరు కార్చింది, రక్త కన్నీరు. అయితే నేను కొంతమందిని అడిగానండి, మరియ తల్లి రక్త కన్నీరు కారుస్తుంది కదా, మీరు ఏమనుకుంటున్నారమ్మా అంటే, అక్క మా హస్బెండ్ ఏం చెప్తున్నారంటే అవన్నీ ఫేక్, వాళ్ళు క్రియేట్ చేసి పెడుతున్నారు అని చెప్తున్నారంట. కొంతమంది హస్బెండ్స్, కొంతమంది పాస్టర్లు, కొంతమంది పాస్టరములు. ఎందుకు ఇదంతా చెప్తూ ఉన్నారంటే ఒకటే అండి, సింపుల్ థింగ్. ఒకవేళ దేవుడే వాక్యము అని చెప్పే వారికి
ఆ వాక్యము ఇప్పుడు మనుష్య రూపుడై మన మధ్యలో నివసిస్తూ ఉన్నప్పుడు మనలో నివసిస్తూ ఉంది. నూతన నిబంధనపు చేత చిందబడిన నా రక్తము అని యేసుప్రభువు వారు మనందరికీ చెప్పారు. ఇప్పుడు మనలోకి వస్తూ ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కాదా? తప్పకుండా అర్థమైద్ది. కానీ వారి బాధ ఏంటంటే ఉన్న పలంగా సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను, నా భార్య, మా అమ్మ నాన్న, నా కడుపున పుట్టిన బిడ్డలు మొత్తం రోడ్ల మీద పడిపోతాం. ఎందుకంటే మేము దేని మీద బ్రతుకుతూ ఉన్నాము? వాళ్ళు ఇచ్చే 10వ వంతు మీద బ్రతుకుతూ ఉన్నాము. కొంతమంది అండి, సారీ టు సే, కొంతమంది, అందరూ అని నేను అంటలేనండి, కొంతమంది కడుపు కట్టుకొని ప్రీచింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అనకూడదు కదా, తప్పవుతుంది అది. కాబట్టి కొంతమంది ఇలాంటి ధన వ్యామోహంతో బ్రతుకుతూ ఉన్నారు. మీరు చూడండి, డబ్బులు ఇస్తే తప్ప ప్రీచింగ్ చేసే వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. డబ్బులు ఇస్తేనే. ఇప్పుడు మన క్యాథలిక్ సంఘం ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైంది, ఇన్ని సంవత్సరాలైంది. ఎవరైనా మీకు కాల్ చేసి ₹1 అడిగారా? బాధలో ఉన్న వారి కోసం, ఒక్కసారి జోమన్ ఫాదర్ కోసం తప్ప ఎవరి కోసం ఇప్పటివరకు నేను అడగలేదు. అదేవిధంగా మన ప్రీస్టులు కూడా ఈ మధ్య జాయిన్ అవుతున్నారు. అమ్మా జాయిన్ అవ్వమని అమ్మ, వాక్యం చెప్దామమ్మా, రక్షిద్దామమ్మా, బిడ్డలు ఇదిగో ఇలా వెళ్ళిపోతూ ఉన్నారమ్మా బయటికి అని ఎంతో బాధపడుతూ ఉన్నారు ఫాదర్స్ కూడా. ఎందుకండి వాళ్ళకి అంత బాధ? తప్పిపోతూ ఉన్నాం మనం. ఎక్కడి నుంచి? బైబిల్ వాక్యము నుండి. ఎక్కడి నుంచి? దేవుడి సన్నిధి నుంచి. ఎక్కడి నుంచి? నిజమైన సత్య బోధన నుండి మనం తప్పిపోతూ ఉన్నాము. కాబట్టి మదర్ ఆఫ్ గాడ్ అని ఇన్నిసార్లు కథోలిక శ్రీ సభలో బోధించినప్పటికీ మరలా దేవుడు మనకెందుకు గుర్తు చేస్తూ ఉన్నాడంటే, ఇదిగో 1 year ముందు, 2 years ముందు, 3 years ముందు, 5 సంవత్సరాల ముందు మరియ తల్లి రక్త కన్నీరు కార్చింది కొన్ని ప్లేస్లలో. అయినప్పటికీ మరలా ఇప్పుడు గుంటూరులో ఆగస్టు నెల నుండి కారుస్తూనే ఉంది రక్త కన్నీరు. ఎందుకు అంటే నమ్మట్లేరు, దేవుడు గొప్పతనం నమ్మట్లేరు, దేవుడు చేస్తున్న నిజమైన బోధనలు నమ్మట్లేరు, సత్య బోధనలు బయటికి రానివ్వట్లేరు, మూసేస్తూ ఉన్నారు వారి నోళ్ళు. ఎందుకంటే బయటికి వస్తే మాకన్నా ఎక్కువగా ఏం బోధిస్తే ఏమైపోతుందో, మా కడుపుని ఎక్కడ వాళ్ళు కట్టేస్తారో, మా కడుపు మీద ఎక్కడ కొట్టేస్తారో అని ఇదిగో వైరల్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్ ఛానళ్ళలో. పాస్టర్లనే. కానీ సత్యమైన వాక్యం ఇప్పుడు నేను అడుగుతాను, సారీ టు సే, ఇప్పుడు 14 మంది ఉన్నారు. మీలో ఎంతమంది అండి ఈరోజు వాక్యము ఫాదర్ పెట్టి ఉన్నారు, రాజు ఫాదర్ గారు పెట్టి ఉన్నారు మన గ్రూప్ 1లో? డిడ్ యూ ఫార్వర్డ్ ఇట్? మీరు ఫార్వర్డ్ చేశారు ఆ వాక్యాన్ని? ఓకే. కనీసం ఇప్పటి వరకు, సరే ఫాదర్ అంటే మొన్న జాయిన్ అయ్యారు, ఇప్పటి వరకు ఎంతో కొంత గొంతు పోగొట్టుకొని ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను కదా, మొత్తుకుంటున్నాను కదా. సరే పాస్టర్ అంత గొప్పదాన్ని నేను కాదనుకుందాం. ఫాతిమారెడ్డి అనే గొప్పవాడే కదా, జోసఫ్ అన్న గొప్పవాడే కదా, వాళ్ళకి 10-20 సంవత్సరాలు ఉంది ఎక్స్పీరియన్స్, నాకంటే 3 సంవత్సరాలు ఉంది. డిడ్ యూ ఫార్వర్డ్ ఇట్? ఫార్వర్డ్ చేశారండి ఎవరన్నా? లేదు. ఎందుకు? రాదు మనకి, చెయ్యలేము మనము. ఎందుకు? క్యాథలిక్స్, RCM, పుట్టు క్రైస్తవులు. బిడ్డ, దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, పుట్టు క్రైస్తవులు అంటూ తల్లి పుట్టుకని నువ్వు మర్చిపోతున్నావు. నీ పుట్టుకకు ఒక అర్థం ఉంది, ఆ అర్థాన్ని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే అని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను. ఎమోషనల్ అయినా అనుకోకండి దయచేసి. క్యాథలిక్ టీచింగ్స్ పడిపోతూ ఉన్నాయి. మీరు మేలుకోవాలి, మనం మేలుకోవాలి. ఇంటి దగ్గర నుండి చేద్దామండి పని. ఏం పని? కేవలం ఈరోజు వాక్యం మదర్ ఆఫ్ గాడ్ ఉంది కదా, అది షేర్ చేయండి చాలు. నాకు అంతే, అదే పెద్ద మిరాకిల్ నాకు, మీరు షేర్ చేయడమే. ఇంత గొంతు పెట్టుకొని, ఇంత గొంతు దించుకొని, గొంతు పోయినప్పటికీ వేనీళ్ళు తాగుతూ చెప్తూ ఉన్నానంటే అది నా ప్రేరణ కాదండి. దయచేసి నమ్మండి. దేవుడు చెప్తూ ఉన్నాడు తన తల్లి గురించి, మదర్ ఆఫ్ గాడ్. కాబట్టి మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. దేవుడి అనుగ్రహాన్ని పొందుకుంది తల్లి. అయితే ఎంత గొప్ప అనుగ్రహమో ఒకసారి చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఇంత ముందుకు మనం విని ఉన్నాం. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. ఎవరు? హోలీ స్పిరిట్. ఒకరు పవిత్రాత్మ దేవుడు నీపై వేంచేస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. రెండవది ఎవరు? తండ్రి దేవుడు నిన్ను ఆవరిస్తాడు, తన సన్నిధి నిన్ను చుట్టుకుంటుంది అని అర్థం. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. అంటే ఇక్కడ 3 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, అద్భుతాలండి ఇవి జరిగేది. కేవలం నువ్వు నేను ఏదో రోజు మన గాస్పెల్ చదవగానే, చర్చ్ నుంచి రాగానే, మళ్ళీ బైబిల్ అక్కడ పెట్టగానే, ఆ యొక్క ఏమంటారండి, ఆ యొక్క సెల్ఫ్లలో పెట్టగానే దుమ్ము పడినట్టు కాదండి. వాక్యము సజీవమైన వాక్యం. ఇది మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఖండిస్తూ ఉంది, మనల్ని గద్దిస్తూ ఉంది, మనల్ని జీవింపజేస్తూ ఉంది. ఎలా జీవింపజేస్తుంది? మరియ తల్లి ఇలా మన వాక్యం చదవడం ద్వారా మన గర్భము కూడా దర్శింపబడుతూ ఉంటుంది. మనం మర్చిపోద్ది మాటలు. సంతానము లేని వారు చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదివితే చాలు.
తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరియ తల్లి, ఇదిగో మరియ తల్లి పైకే వేంచేసి వస్తూ ఉంది అని దేవదూత స్వయంగా చెప్తూ ఉన్నాడు. పవిత్రాత్మనిపై వేంచేసింది. రెండవదిగా సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. మూడవదిగా పవిత్ర శిశువు నీకు పుట్టబోతూ ఉన్నాడు. పవిత్ర శిశువు, ఇక్కడ కేవలం శిశువు అంటే మనం అక్కడికి లైట్ తీసుకోవచ్చు, కానీ దేవుడు క్లియర్గా చెప్తూ ఉన్నాడు పవిత్ర శిశువు. ఆ శిశువుకి ఆ శిశువు ఎవరంటూ ఉన్నారంటే దేవుని కుమారుడు అని పిలువబడును. ఇమ్మానుయేలు అనగా దేవుడు. అయితే మరియ తల్లి గర్భము నుండి పుట్టింది ఎవరు అంటే యేసు ప్రభుల వారు. ఆ పవిత్ర శిశువుని ఏమంటూ ఉన్నామంటే యేసు. ఆ ఇమ్మానుయేలు దేవుని మనం ఏమంటూ ఉన్నామంటే దేవుడు. మరి దేవుణ్ణి కన్న తల్లి దేవుడి తల్లి అవ్వకపోతే మరి ఏమవుతుంది కదా. ఇమ్మానుయేలు అనగా దేవుడు. దేవుడి యొక్క యేసు ప్రభుల వారి యొక్క కన్న తల్లి ఎవరు? మరియమ్మ. మరియ తల్లి దేవుడి తల్లి. లూకాసు వార్త 1:43 కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, కేవలం ఈ వర్డ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి చాలండి. చాలా గొప్ప విషయం మనం చేసేది. ఫ్యూచర్లో మన పిల్లలకి ఇది పాకాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే కేవలం మరియ తల్లి దేవుడి తల్లి అని చెప్తే చాలు. దేవుడు తప్పకుండా ఆనందిస్తాడండి. మనం చేసే ఈ ప్రయత్నాన్ని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. అండ్ ఇంకొకటి, మనము ఎందుకు ఈ యొక్క మన కుటుంబ సమస్యలలో ఈ యొక్క వీటిలలోనే మనం సతమతం అవుతాము? ఎందుకు మన జీవితాలు ముందుకెళ్ళవు? లేకపోతే ఎందుకు మనం ఇంత డిస్టర్బెన్స్గా ఉంటాము? సాతాను వచ్చేసింది ఇంకా నా మీదికి అని ఆలోచిస్తామంటే ఒకటే రీజను, దేవుడు పని చేయట్లేము అంతే. దేవుడు నీకు నాకు ఏదైతే చెప్పాడో మినిమం రెస్పాన్సిబిలిటీ అనమాట. పెద్ద వద్దు, చిన్న పనులు చేస్తే మనం ఆనందిస్తాము. ఆత్మ ఆనందిస్తుంది. ఆత్మ శక్తివంతమైందని అనుకోండి, ఆటోమేటిక్గా శరీరం శక్తివంతంగా తయారవుతుంది. శరీరము నిష్ప్రయోజనం కానీ ఆత్మ శక్తివంతమైనది. ఇది జీవాన్ని పొందుకుంటుంది. ఎలా అంటే వాక్యం చదవడం ద్వారా, దేవుడు మనలో నివసించడం ద్వారా. అయితే ఈరోజు ఆ దేవుడి యొక్క వాక్యమే మనకి చెప్తూ ఉంది. ఇదిగో 37వ వచనము, ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. మరియ తల్లి ఎమ్మటే అంటూ ఉందండి, మనలాగా వెయిట్ చేయలేదు. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇక్కడ నీ మాట చొప్పున అంటే దేవుడి మాట చొప్పున జరుగునుగాక అని అర్థం అండి. ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మనం చూసాము. ఎందుకంటే రఫాయేలుని, మికాయేలుని, గాబ్రియేలు దూతల్ని మనం ఏమంటాము? గాడ్. ముందు గాడ్ అని పేరు ఉంటుంది వాళ్ళకి. గాడ్ హూ హీల్స్, గాడ్ హూ ప్రొటెక్ట్స్, గాడ్ హూ సేవ్స్ అని ఉంటుంది. అంటే గాడ్ దేవుడు అని అర్థము. అంటే దేవదూత పంపబడింది, కానీ దేవుడి చేత పంపబడింది. కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే గాబ్రియేలు దూత చెప్పిన మాట చొప్పున జరుగునుగాక అని కాదండి. దేవుడు పంపించిన మాట, దేవుడు పంపించిన వాక్కు ఏదైతే ఉందో ఆ యొక్క మాట చొప్పున జరుగునుగాక అని అర్థము. దేవుణ్ణి చూస్తుంది మరియ తల్లి, ఎవరిలో? దూతని. అదేవిధంగా ఈరోజు మనం మన యొక్క జీవితాలకు అన్వయించుకుంటే, మనం కనీసం దేవదూతను చూడకపోయినా అంత గొప్ప వాళ్ళం కాదనుకోండి. దేవదూతను చూడకపోయినా కనీసం మన ప్రీస్టులలో దేవదూతను చూస్తున్నాము మనం. ఎందుకంటే ఇక్కడ మరియ తల్లి అంటుంది, నీ మాట చెప్పుడు నాకు జరుగును కాకయ్యా అని. మనం అంటూ ఉన్నామా? చర్చిలోకి వెళ్ళినప్పుడు ఫాదర్ ఒక ప్రామిస్ ఇస్తాడు. ఫాదరు నీ బాధ చూడలేక అమ్మ ఈ వాక్యం చదువుకో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 147, 148 ఏదో ఒకటి కీర్తనం ఇంకేదో చెప్పారు అనుకోండి. అమ్మ ఇది చదువుకో, సంతానం కోసం 127వ కీర్తన చదువు, సంతానం కోసం 113వ కీర్తన చదువు అని చెప్తారు. చదువుతూ ఉన్నామా? మరి లేదు. ఫలిస్తుందమ్మా నీ జీవితం ఈ వాక్యం చదువు అని చెప్తే మ్యాక్సిమం అండి ఎవరూ కూడా ఫాదర్ మాటలు పట్టించుకోరు. చాలా తక్కువ మంది. ఒకళ్ళు పట్టించుకున్నా 2 రోజులు, పట్టించుకున్నా 3 రోజులు, వారం రోజుల తర్వాత ఫాదర్ పేరు కూడా మర్చిపోతాం. ఎక్సెప్ట్ ప్యారిష్ ప్రీస్ట్. మన ప్యారిష్ ప్రీస్ట్ పేరు మాత్రమే ఒకవేళ గుర్తుంటుంది, లేకపోతే లేదు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవదూతలో మరియ తల్లి దేవుణ్ణి చూస్తూ ఉంది. అయితే ఇదిగో దేవుడి చేత పంపబడు ఆత్మలు దేవదూతలు, మరి దేవుడి యొక్క ఆత్మ ప్యారిష్ ప్రీస్టులలో ఉంటూ ఉంది. ఆ సమయంలో వారు దివ్య బలి పూజను అర్పించినప్పుడు పరిశుద్ధమైన దేవుడే వారిపైకి దిగి వస్తూ ఉన్నాడు. మనందరి యొక్క పాపాలను స్వీకరించి ఇదిగో పాపక్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, గురువుల ద్వారా, వారు అభిషక్తుల ద్వారా. మరి ఆ అభిషక్తుల మాటను నీవు దేవుడి మాట అని విశ్వసించగలుగుతూ ఉన్నావా? విశ్వసిస్తే నిజంగా మన జీవితాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకు ఈ మాట అన్నానంటే, మా ఇంటికి మా చిన్నమామయ్య ఆల్మోస్ట్ ఒక 1 year ముందు వచ్చారండి. వచ్చి ఒక్క మాట అన్నారు. ఏమన్నారంటే మా అమ్మని, అక్క నువ్వు కాదక్క నీ గర్భమే ఆశీర్వదింపబడింది అన్నాడు.
ఈ మాట మీకు కామెడీగా ఉన్నా ఎలా ఉన్నా సారీ టు సే, ఇది నిజం చెప్పాలి. నేను మా అక్క ఉంది గ్రూప్లో, మా అక్క కూడా వింటుంది కాబట్టి, అక్క నువ్వు కాదక్క, కేవలం నువ్వు కాదు, నీ గర్భం ఆశీర్వదింపబడింది అన్నాడు. అంటే ఫాదర్ వెళ్ళిపోయాడు, లంచ్కి వచ్చారు, వెళ్ళిపోయారు. మా చిన్న మామయ్య అనమాట, ఫాదర్ ప్రీస్ట్. వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట మా మామయ్య నోట ఎప్పుడైతే వచ్చిందో ఐ స్టార్టెడ్ థింకింగ్. మామూలుగా ఎవరైనా మర్చిపోతారు కదండి, నేను డిగ్ చేశాను, దాన్ని తవ్వాను, బాగా తవ్వి 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 ఎక్కడి వరకు తవ్వానంటే, ఇదిగో ఈరోజు దేవుడి యొక్క వాక్యము నాకు తెలియదు, పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో నాకు తెలియదు, పరిశుద్ధమైన గ్రంథంలో అసలు దేవుడు అంటేనే నాకు తెలియదు. కానీ మీ ముందు కనీసం ఏదో కొంత, అంత గొప్పదని కాదు, ఏదో కొంత జ్ఞానమన్న దేవుడి దగ్గర నుంచి, చిల్లి గవ్వంత జ్ఞానమన్న, దేవుడి పాదాల దగ్గర ఉన్న ఇసుక అంత జ్ఞానమన్న, దుమ్మంత జ్ఞానమన్న నేను పొందుకోని ఇప్పుడు మనందరికీ కూడా ఇదిగో దేవుడి యొక్క వాక్యాలను మనల్ని మనం బోధించుకుంటూ ఉన్నామంటే గొప్ప కారణము ఆనాడు ప్రీస్ట్ మాట్లాడిన గొప్ప మాట, దేవుడి మాట, మా యొక్క మామయ్య ద్వారా. మా అమ్మ అంది కొన్ని రోజుల తర్వాత, ఫాదర్ నా తమ్ముడు చెప్పిన మాటను నువ్వు ఇంత సీరియస్గా తీసుకున్నావా అనేసి. నేనేం తీసుకోలేదమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు అలా ప్రేరేపించాడు. దాని తర్వాత ఇంకా నా ప్రయాణం ఆగలేదండి. ప్రతి చర్చికి ఉరుకుతూనే ఉన్నాను. ఈరోజు ఉరికాను, రోజు ఉరుకుతూనే ఉన్నాను. నేను ఎన్ని గంటలున్నా కూడా చర్చిలో నాకు దాహం తీరట్లేదు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నా గొప్పతనం కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ యొక్క గ్రహింపు శక్తిని ఇస్తాడండి. కానీ మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ దేవుడు కాదు నాకు ఈరోజు చెప్పేది, ఇదిగో దూత కాదు ఈరోజు నాకు చెప్పేది, ఈరోజు ప్రీస్ట్ కాదు ఈరోజు నాతో మాట్లాడింది, ఎక్కడికో వెళ్తాను, లేకపోతే దేవుడే స్వయంగా దిగివచ్చి, ఇదిగో జోష్నా నీ ముందున్నారు నాతో మాట్లాడమ్మా అని అంటారా అండి దేవుడు? ప్రీస్ట్ల ద్వారా, నన్స్ల ద్వారా, దేవుడు ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇది మనం నమ్మాలి. లేదు దేవుని నువ్వు ఒకవేళ అన్నావు అనుకో, కిందికి రాయి అంటే నువ్వు రామ ఫస్ట్ పైకి అంటాడు, అంతే సింపుల్. ఎందుకంటే మోషే గారితో అన్న మాట దేవుడు, ఇదిగో మోషే నీవు నన్ను చూడలేవు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు. ఒకవేళ దర్శనాల రూపంలో, కళల రూపంలో దేవుడు కనిపిస్తాడండి. అది మన గొప్ప భాగ్యం, ధన్యత్వం. అది మన గొప్పతనం కాదు, దేవుడి యొక్క కృప. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా తల్లి మరియ తల్లి మీరు ప్రకటిస్తారా? మీరు తప్పకుండా ప్రకటించాలి. ఎందుకంటే ఈ తల్లి ఇప్పుడు పుట్టింది కాదు, ఏదో నోటి మాటల ద్వారా పుట్టింది కాదు, దేవుడి రక్షణ ప్రణాళికలో ఆది కాండంలో పుట్టింది కాదు, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో పుట్టింది కాదు. మరియ తల్లి పరలోక రాజ్యం నుండి దేవుడి చేత పంపబడిన ఆత్మ. మనం చూసాం కదండి దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో, అక్కడ మిఖాయేలుకి అదేవిధంగా సాతాను బృందానికి యుద్ధం జరుగుతూ ఉంది. మిఖాయేలు బృందం గెలిచింది మరియ తల్లి పాదాల దగ్గర. గెలిచేసరికి ఏం చేశారు? వాళ్ళు నెట్టేశారు, గెంటి వేయబడ్డారు. ఎవరు? సాతాను బృందము. అంటే ఈ భూమి పుట్టక ముందే సాతాను యొక్క బృందం ఉంది ఈ యొక్క భూలోకంలో. అందుకే అంధకారం ఉంది ఆదికాండంలో. అయితే ఈ అంధకారం పైన దేవుడు వెలుగుని సృష్టించాడు. వెలుగు కలుగునుగాక అంటే ఎవరు? క్రీస్తు పుడుతూ ఉన్నాడు. ప్రతి మాట ద్వారా క్రీస్తు పుడుతూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి ఉన్నారంటే ఆది అనే వర్డ్ దగ్గర నుంచే ఉన్నారు. యేసుప్రభుల వారు మన కళ్ళ ముందే ఉన్నారు. అనే వర్డ్ స్టార్ట్ కాకముందే ఉన్నారు. అంటే పరలోక రాజ్యం నుండి వచ్చి ఉన్నారు యేసుప్రభుల వారు కూడా. ఇది మనకు అర్థం కావాలి. కాబట్టి కేవలం మరియ తల్లి యేసుప్రభుల వారు ఇక్కడిక్కడ పుట్టుకొస్తే దేవుడు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చేవాడు కాదండి. అందుకే మీరు చూడండి మరియ తల్లి యొక్క జపమాల మీరు ఒకసారి చూడండి, మీ చేతిలో ఉంటే మరియ తల్లి యొక్క జపమాల ఇలా పట్టుకోండి, 2 చేతులతో పట్టుకొని మీరు చూస్తే జపమాల పూసలు పైకుంటాయి. మనము కిందికి ఇలా పెడితే జీసస్ క్రాస్ కిందికి వస్తూ ఉంటుంది. అంటే ఏంటి దీనికి అర్థము? పేగు బంధము, రక్త సంబంధము. ఈ పూసల ద్వారా మనం ధ్యానిస్తూ వేరెవర్ వి స్టార్ట్, అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో పూసలు మళ్ళీ అక్కడికే వచ్చి మనం ఎండ్ చేస్తూ ఉన్నామండి. అంటే మరియ తల్లి ఏం చెప్పింది మనందరికీ? యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయుడు. ఇదిగో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు ప్రభుల వారి చెంతకే వెళ్తూ ఉన్నాం. మనము ఎక్కడికో వెళ్ళట్లేము, ఏ పాస్టర్ దగ్గరికో వెళ్ళట్లేము, వేరే వారి దగ్గరికి ఎక్కడికి మనం వెళ్ళట్లేమండి. యేసు ప్రభుల వారి దగ్గరికే వస్తూ ఉన్నాము. చివరికి తిరిగి మరియ తల్లి యొక్క కన్నీటి జపమాల ధ్యానించడం ద్వారా, లేకపోతే పరిశుద్ధమైన జపమాల మాతను ధ్యానించడం ద్వారా, అంటే ఈరోజు రేపు మనం పండుగ జరుపుకునేది పరిశుద్ధమైన జపమాల మాత పండుగ కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మనం కరెక్ట్గా చూస్తే ఇది పేగు బంధము, రక్త సంబంధము మరియ తల్లికి దేవుడికి మధ్యలో ఉన్నది. చాలా గొప్ప సంబంధం ఇది. ఇక్కడ కేవలం ఈ లోకంలోనే ఏర్పడితే దేవుడు మర్చిపోయేవాడేమో, కానీ ఇది ఎక్కడి నుంచి ఏర్పడిందంటే పరలోక రాజ్యం నుండి ఏర్పడింది. ఎలా చెప్పొచ్చు? యోహాను గారు దర్శనం చూస్తూ ఉన్నారు. మరియ తల్లి
నిండు చూలాలుగా కనబడుతూ ఉంది దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో. నిండు చూలాలు. వై? ఎందుకు దేవుడు నిండు చూలాలంటూ ఉన్నాడు? అమ్మ మరియ తల్లి గర్భములో యేసుప్రభుల వారు ఉన్నారు. ఆ సమయంలో నిండు చూలాలు, గర్భము ధరించింది పరిశుద్ధమైన తల్లి. అయితే ఈ మాట ఎక్కడుందండి? పరిశుద్ధమైన తల్లి అంటే చివరిగా నేను ముగిస్తాను, దయచేసి ఏమనుకోకండి, తిట్టుకోకండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూడండి. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ మార్గములు, మీ ఆలోచనలు నా మార్గములకు, నా ఆలోచనలకు అంత ఉన్నతముగా ఉండును. ఈ వర్డ్ చాలా వండర్ఫుల్ అండి. అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా మెస్మరైజింగ్గా ఉంది నాకైతే. నిజంగా నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటి కావు. ఇదిగో మీరు ఆలోచిస్తూ ఉన్నారే, మరియ తల్లి కేవలం ఏదో 200-300 ఏళ్ళ ముందు వచ్చింది, 500 ముందు ఏళ్ళ వచ్చింది, యెషయా ప్రవక్త చెప్పినప్పుడు పుట్టింది. ఇది కాదు, ఇది ఆలోచన. దేవుడి రక్షణ ప్రణాళికలో ఆల్రెడీ అమ్మ పాత్ర స్టార్ట్ అయింది. మొట్టమొదటి నుండే, ఆది కాండం ముందు నుండే. ఇది మనకు అర్థం కావాలి. మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా చేసినప్పుడు, మరియ తల్లి నాకు సాయం చేయట్లేదేంటి, దేవుడు నాకు సాయం చేయట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాం. లేకపోతే గర్భఫలం లేట్ అవుతూ ఉందేంటి, జాబ్ లేట్ అవుతూ ఉంటేంటి. నో, దేవుడు చెప్తున్నాడు నీ మార్గములు నా మార్గములు వంటివి కావు. మీ ఆలోచన శక్తి సరిపోదు మీకు. నేను ఇచ్చే ఏర్పాటు, నేను ఇచ్చే ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో ప్రియమైన బిడ్డ. దేవుడు చెప్తున్నాడు ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో అంత ఎత్తుగా, అంత ఉన్నతముగా ఉంటాయి నా ప్రణాళికలు. నువ్వేమో ఒకటి అడుగుతావు, కానీ నేను 100 ఇస్తాను. కానీ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకండి ఇది జరిగేది. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయకుండా దేవుడి కార్యక్రమాలు, లేకపోతే ప్రేమ, లేకపోతే బాధ్యతను నిర్విరామముగా చేస్తారో, అలసిపోకుండా, అలసట చెందకుండా, ఈరోజు నాకు బాగాలేదు, టాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఇది ఉంది, అది ఉంది. ఎవ్రీవన్ హ్యావ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఇన్ దిస్ వరల్డ్. నో వన్ ఈజ్ హెల్దీ. ఎవరు కూడా పర్ఫెక్ట్గా లేరు ఈ ప్రపంచంలో. నీవు నేను కేవలం జోష్న అనే వ్యక్తి, లేకపోతే కళ్యాణి అనే అక్క, లేకపోతే సునీత అనే అక్క, నిర్మల అనే అక్క, వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు, అందుకే రోజు ప్రేయర్లో జాయిన్ అయ్యి చేస్తున్నారు. లేదు, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్సే ఉన్నాయి ఫ్యామిలీలో. ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ వై దే ఆర్ ప్రేయింగ్, వై దే ఆర్ జాయినింగ్? టైంపాస్ కోసం కాదండి. దేవుడి పిలుపు గొప్పది, దేవుడి పిలుపుకి విధేయించాలి. అందుకే ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో మీ ఆలోచనలు నా ఆలోచనలకి ఎంత వ్యత్యాసం అంటే, అమ్మా బిడ్డ, ఉన్నతముగా ఉన్నాను నేను, ఉన్నత స్థలంలో ఉంటాను నేను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అయితే ఉన్నతమైన ఆలోచన దేవుడి తన తల్లి పట్ల ఉన్న ప్రణాళిక, ఇది మనకు అర్థం కావాలి. అర్థమైతే ఇక్కడ పవిత్ర శిశువు నీ గర్భంలో ఉంటాడు అని దేవదూత చెప్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. మరి పవిత్ర శిశువు పవిత్రమైన తల్లి నుండే పుట్టాడా? ఇది మనకు ఆన్సర్ కావాలి అంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము చివరి వాక్యం అండి, ముగిస్తాను. 15వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడైన ప్రభు ఇట్లు నుడువుచున్నాడు. ఎవరంట? మహోన్నతుడు, అత్యున్నతుడు, సర్వాది లోకాధిపతుడు, ఇదిగో శాశ్వతుడు, అంతమే లేనివాడు మన దేవుడు. పవిత్రుడైన, చూడండి ఈ వర్డ్ ఎంత క్లియర్గా ఉందో. ఎవరంట? పవిత్రుడైన ప్రభువిట్లు నుడువుచున్నాడు. ఎవరు పలుకుచున్నారు? ప్రభువు అంటే దేవుడు. దేవుడు ఎవరు? యెహోవా తండ్రి. దేవుడు ఎవరు? ఇదిగో యేసు ప్రభువు వారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే కథోలిక పరమ విశ్వాసాన్ని మనం ఏ విధంగా అయితే విశ్వసిస్తూ ప్రకటిస్తూ ఉన్నామో, ప్రతి దివ్య బలి పూజలో ఒప్పుకుంటూ ఉన్నామో, ఇదిగో ఇక్కడ కూడా దేవుడు ప్రభువిట్లు నుడువుచున్నాడు. ప్రభు అంటే ది లార్డ్ అనేసి ఉంటుంది బైబిల్లో, దేవుడు అని ఉంటుందండి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది ఎవరో కేవలం మాటలు వేరే వాళ్ళు చెప్పట్లేదండి, దేవుడే చెప్తున్నాడు మనతో. ఏమని? నేను అంటే దేవుడు అనే నేను ఉన్నతమైన పవిత్రమైన స్థలమున వసించువాడును. చూడు ఎంత క్లియర్గా ఉందో వర్డ్ ఇక్కడ. చూడండి, ఉన్నతమైన ప్రీషియస్ ప్లేస్, చాలా అమూల్యమైన. ఉన్నతమైన అంటే పవిత్రమైన, హోలీ హోలీ హోలీ. లైక్ హోలీ అంటే మనం చూసాము, దేవుని మనం పరలోక రాజ్యంలో మన దూతలు ఏమని పొగుడతారండి? పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు.
త్రికాల స్థితుడు అని దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాము. యెషయా గ్రంథంలో చూసాము, దర్శన గ్రంథంలో చూసాము, యేసు ప్రభువు వారిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రతి మోకాలు కూడా దేవుడికి ఇదిగో మోకాలు వంచి ప్రార్థిస్తూ వినతులు కావాలి అనేసి ఫిలిప్పీలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఆ దేవుడు మనకు చెప్తున్నాడు, నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసిస్తాను, అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును. ఇక్కడ క్లియర్గా ఉందండి, దేవుడు ఎందుకు ప్రపంచంలో ఇంతమంది స్త్రీలుంటే మరియ తల్లినే ఎన్నుకొని తన గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు అంటే రీజన్, అయినను వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో నేను వసింతును అంటే మరియ తల్లిలో ఉన్న వినయం, వి కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మరియ తల్లిలో ఉన్న విధేయత మన ప్రపంచంలో ఇంకా ఏ స్త్రీకి ఉంటుందో ఉండదో నాకైతే తెలియదండి. మేబీ ఫ్యూచర్ కూడా ఉండదు, ఉంటుందో కాదు, ఉండదు అసలు. వినయాత్ములు పశ్చాత్తాప మనస్కులు అంటే మరియ తల్లి రోజు చేపిన తప్పులు పాపాలు పశ్చాత్తాపడుతూనే ఉంటుంది. అదేవిధంగా వినయాత్ములు వినయము కలిగిన స్త్రీ అమ్మ మరియ తల్లి, మన తల్లి. మనలో ఒక్కవేళ మరియ తల్లిలో ఉన్న ఇసుకమంతా వినయం ఉన్నా, పశ్చాత్తాప హృదయం ఉన్నా, నిజంగా మన కుటుంబాలు బ్లెస్డ్ అండి. ఎందుకు ఈ మాట అన్నానంటే, మామూలుగా చివరిగా ఒక వర్డ్ లూకాసు వార్త 1వ అధ్యాయములో 45వ వచనంలో చూడండి, దేవుడు ఏమంటూ ఉన్నాడో, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఎవరంటున్నారు ఈ మాట? ఎలిజబెత్ అంటూ ఉంది పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అంటే విశ్వాసము చేత దేవుడు ధన్యురాలుగా అమ్మని చూపిస్తున్నాడు. ఎప్పుడు? ఇదిగో దేవదూత ప్రత్యక్షమై ఎమ్మటే మరియ తల్లి, మరియమ్మ ఇదిగో నీకు ఇప్పుడే కన్సీవ్ అవుతాను, ఇప్పుడే ఈ క్షణమే, లేకపోతే వచ్చే మంత్, లేకపోతే వచ్చే 3వ రోజు, లేకపోతే 5వ రోజు కన్సీవ్ అవుతావు, అయిపోయింది, ఇంకేం కాదు, బాధపడకు. ఇలా లేదండి అక్కడ వాక్యం. నువ్వు కన్సీవ్ అవుతావు, దేవుడు నీకు అనుగ్రహాన్ని ఇస్తాడు అని మాత్రమే చెప్తున్నాడు. అంటే డేట్ కానీ మాసం కానీ ఇయర్ కానీ అక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి తల్లి నమ్మింది, తన నమ్మకమే ఇదిగో తరముల వారు ధన్యురాలు అనే విధంగా చేస్తూ ఉంది. దేవుడు పలికిన మాటలు గుడ్డిగా నమ్మింది కాబట్టి నెరవేరుతాయని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఎంతమంది ఏమన్నా కూడా మరియ తల్లి నమ్మింది కాబట్టి ఈనాడు మనమందరం ప్రపంచవ్యాప్తంగా లోకమాతగా, దేవుడి తల్లిగా, ఇదిగో విశ్వాస పాత్రులారుగా ఇదిగో మనం అందరము ప్రకటించగలుగుతున్నాం, విశ్వసించగలుగుతున్నాము, అమ్మని ప్రేమించగలుగుతున్నాము. ఇంకో గొప్ప మాట, తరతరముల వారు ధన్యురాలు అని పిలిచెదరు. ధన్యురాలు అంటే ఏంటంటే అండి, ఒక్క భాగ్యాన్ని పొందుకుంటే ధన్యురాలు అనబడం. ధన్యురాలు అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో దివారాత్రములు దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ఉందండి. దాని తర్వాత వాక్యం మనం చదవం, ఎందుకంటే ఇంక కథం అయిపోయింది. ఈరోజు మొత్తం నేను బైబిల్ చదివినా ఇంకా నేను ధన్యురాల్ని. అర్థమైనా అర్థంకపోయినా, ప్రకటించకపోయినా, ప్రవర్తించకపోయినా, ప్రేమను చూపించకపోయినా పరుల పట్ల ఇంకా నేను ధన్యురాలని. నో, దేవుడు ఏం చెప్తున్నాడు నెక్స్ట్ వినండి. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదువుతాను, చాలా కేర్ఫుల్గా వినండి. 5 వచనాలు చివరిగా, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. దీనత్వంలో అమ్మ ఆల్రెడీ మరియ తల్లి చేరిపోయింది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. మరియ తల్లి శోకార్థంలో ఉంది. ఇదిగో ఇప్పటికి కూడా శోకార్థంలోనే ఉంది అమ్మ మరియ తల్లి. ఎందుకు? క్వశ్చన్స్, నిందలు, అవమానాలు, ఎంతోమంది నమ్మకపోవడాలు, ఇవన్నీ కూడా. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసు. ధన్యులు అమ్మ మరియ తల్లి ధన్యురాలు, వినమ్రురాలు అని కూడా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పడుదురు. ఇదిగో ధన్యులు అంటూ ఉన్నాడు దేవుడు. ఎవరిని? నీతి నిమిత్తము, దేవుడి చిత్తము చెప్పున, దేవుడి నీతి చెప్పున, దేవుడి రాజ్యము చెప్పున ఆకలి దప్పికల వారు కూడా ధన్యులే. ఎందుకంటే మరియ తల్లి తన యొక్క తల్లిదండ్రులు మనం చూస్తే చాలా రిచ్ వాళ్ళు, ధనవంతులు వాళ్ళు. హిస్టరీ చెప్తూ ఉంది ధనవంతులు. ఎవరండి? అన్నమ్మ జోకిములు గారు ధనవంతులు. కానీ మరియ తల్లి యేసుప్రభువారికి ఎక్కడ జన్మనిచ్చింది? పశువుల పాకలో జన్మనిచ్చింది. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటే ఘోరమైన, హీనమైన, చాలా తక్కువ స్థితిలో బ్రతుకుతున్నప్పటికీ, అలా కనబడుతున్నప్పటికీ వారు ధన్యులే అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. మరియ తల్లి ఇగో ఒక్క మాట చెప్పింది దూత, అమ్మా ఇదిగో ఎలిజబెత్ గర్భం ధరించింది అని చెప్పగానే వెళ్ళిపోతూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? పర్వత శిఖరములకు వెళ్ళిపోతుంది. మేబీ ఒకవేళ మరియ తల్లి కన్సీవ్ అయ్యి ఉంటే, ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉంటే, అమ్మో ఐ కన్సీవ్డ్, నేను కన్సీవ్ అయ్యాను, పర్వతం ఎక్కితే ఎట్లా ఇప్పుడు?
మొత్తం నాకు బ్లీడింగ్ అయిపోతుంది, అబార్షన్ అయిపోతుంది. ఎవరండి చెప్పింది? అబార్షన్ అవుతుంది, కరెక్టే, కానీ దేవుడి చిత్తం చేయడానికి అబార్షన్ ఎందుకు అవుతుంది? దేవుడు ప్రొటెక్ట్ చేయలేడా తన బిడ్డని అనుకుంటే? దేవుడు ఇవ్వాలి అనుకుంటే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఇస్తాడు. ఇవ్వద్దు అనుకుంటేనే కొంచెం అనుగ్రహాన్ని పొందుకోవడానికి ఇంకా మనం ప్రయాసపడాలి, అంతే. దేవుడు ఇవ్వాలి అనుకుంటే శూన్యం నుండి కూడా దేవుడు సృష్టిస్తాడు. కానీ విశ్వాసం లేకపోవడం వల్ల ఈ బాధలన్నీ. హృదయ శుద్ధి గల వారు ధన్యులు అంటే మరియ తల్లి హృదయం శుద్ధి కలది. శాంతి స్థాపకులు ధన్యులు. అమ్మ మరియ తల్లి శాంతిని చేకూరుస్తుంది. ఇదిగో శాంతి స్థాపన కోసమే మరియ తల్లి ప్రయాసపడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం చూసాము, యేసుప్రభుల వారు పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు మరియ తల్లి పోషించిందంటే పునీత జోజప్ప గారి సాకుడి తండ్రితో పాటు ఎంత శాంతియుతంగా జీవించిందండి. మరియ తల్లి అంట నోరు విప్పి గట్టిగా మాట్లాడిందే లేదంట జోజప్ప గారితో హిస్టరీలో కూడా. అంటే ఏంటంటే భర్తని ఎక్కడా కూడా కించపరిచింది లేదు, భర్తని ఎక్కడా కూడా అవమానంగా చూసింది లేదు. అంటే ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా అంటే శాంతి కోసమే బతికింది, శాంతినే స్థాపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా. అదేవిధంగా ధర్మార్థము హింసితులు ధన్యులు. అమ్మ మరియ తల్లి ఎంత హింసింపబడిందో అండి ఆ టైంలో. ఎందుకంటే ఈవెన్ జోజప్ప గారు కూడా ఏమనుకున్నారు? రహస్యముగా పరిత్యజించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవదూత దర్శనం ఇచ్చి చెప్పడం వల్ల, ఇదిగో కలలో చెప్పడం వల్ల యోసేపు గారు మరియ తల్లిని స్వీకరించారు. అంటే భర్తని కూడా మారుస్తూ ఉన్నాడు దేవుడు. ఎవరి కోసం? తల్లి కోసం. ఎవరి కోసం? తన బిడ్డ కోసం. యెహోవా తండ్రి బిడ్డ కోసం, మరియ తల్లి కోసం భర్తనే మారుస్తూ ఉన్నాడు. భర్తని కూడా ఎంటైర్గా చేంజ్ చేశాడు. ఎలా అంటే 30 ఏళ్ళు కష్టించి పని చేయాలి జోజప్ప నువ్వు. ఎవరి కోసం? నీ కుమారుడి కోసం. సాకుడు తండ్రిగా నువ్వు పని చేయాలి. ఎంత కష్టమైన విషయం కదండి నిజంగా. కన్న పిల్లల్ని ఈ రోజులో చూసుకోమంటే భర్తలు ఎంత భారంగా ఫీల్ అవుతుంటారు కదా. ఎస్, చివరిగా ఒకటే అండి 12వ వచనం, మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలిట్లే హింసించిరి. హింస ఎలా పడుతుంది మరియ తల్లి? ఇప్పటికి కూడా యాక్సెప్టెన్స్ లేదు మరియ తల్లి గురించి. అందుకే హింస, బాధ, వ్యధ, ఘోరమైన ఘోష మరియ తల్లిది, మరణ వేదన. కాబట్టి ప్రవక్తలు సైతము ప్రజలిట్లే హింసించిరి. మరియ తల్లి ప్రవక్తలకి రాజ్ఞి, పునీతులకి రాజ్ఞి, హతసాక్షులకి రాజ్ఞి, వేదసాక్షులకి రాజ్ఞి, సన్మనస్కుల రాజ్ఞి, దేవదూతల రాజ్ఞి, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయండి. కాబట్టి ఇక్కడికి నేను ఎండప్ చేస్తున్నాను. దేవుడి తల్లి కాబట్టి మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, దేవుడే చెప్తూ ఉన్నాడు నా తల్లి అని. మరి కేవలం నీవు నేను దేవుడి తల్లిని కూడా కనీసం మనము గౌరవం ఇవ్వకపోతే, అధికమైన గౌరవాన్ని ఇవ్వకపోతే దేవుడు నిజంగా మనల్ని మెచ్చుకుంటాడా? మనల్ని నిజంగా స్వీకరిస్తాడా? దేవుడు ఏమనంటే, నా వాక్యము చెప్పేవారి కంటే ఎక్కువగా, మాటపూర్వకంగా మాత్రమే చెప్పేవారి కంటే ఎక్కువగా స్వీకరించి విశ్వసించి ఎవరైతే ప్రకటిస్తూ పాటిస్తూ ప్రేమిస్తూ పరులకి కూడా ఈ యొక్క నిజమైన సత్యాలను బోధించడం అంటే రోడ్డు మీదకి వెళ్ళి బోధించాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పేది, వాళ్ళకి చెప్తారో ఆ బిడ్డలకి నేను తప్పకుండా తోడే ఉంటా అంటాడు దేవుడు. కాబట్టి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. తల్లి మన తల్లి లోకమాత. ఎందుకంటే యేసుప్రభుల వారు అన్నారు యోహాను గారితో, ఇదిగో నా తల్లి, స్వీకరించు, తన సొంత ఇంటికి తీసుకువెళ్ళను యోహాను గారు. అదేవిధంగా దర్శన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసాము, ఇదిగో ఆమె సంతతి అని చెప్పబడుతుంది. అంటే మరియ తల్లి సంతతి మనం అందరం కూడా. కాబట్టి అండి మొట్టమొదటిగా ఒక్క విషయం చెప్తాను చివరిగా. ఆది కాండంలో దేవుడు ఆదామును ఏమని సృష్టించినప్పుడు ఆదాముకి ఎవరికి పేరెంట్స్ లేరు. నిన్నటి రోజున ఫాదర్ గారు వాక్యం చెప్పినారు కదా. ఎస్, పేరెంట్స్ లేరు. అదేవిధంగా మనం మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి అండి పరిశుద్ధమైన గ్రంథంలో అన్నమ్మ జోకిముల గారి గురించి చెప్పబడలేదు. ఎందుకంటే దేవుడు కేవలం మరియ తల్లిని ఈ లోక విషయంలో అటాచ్ చేయాలని చూడలేదండి. ఒకవేళ అలా చూసుంటే అన్నమ్మ జోకిములకు పుట్టారు అని మెన్షన్ చేసేవాడిని. చారిత్రకంగా ఉన్నాయండి, కానీ బైబిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం చరిత్రను తెచ్చే ముందు బైబిల్లో ఉన్నది ప్రకటిద్దాం. ప్రొటెస్టెంట్స్ కానీ ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళు నమ్మట్లేదు కదా, బైబిల్లో ఉన్నదే ప్రకటిద్దాం. బయట నుంచి తీసుకురాకపోయినా పర్లేదు, బైబిల్లో ఉన్నదే ప్రకటిద్దాం. మరియ తల్లిని ఇదిగో దేవుడే చెప్తూ, ఇదిగో పోప్ పాల్ 6th అండి, పోప్ పాల్ 6th సెయింట్ పునీతుడు ఏమంటూ ఉన్నారంటే, మరియ తల్లి 2వ ఏవా, యేసుప్రభుల వారు 2వ ఆదాము అని. అందుకే మరియ తల్లికి అత్త లేదు. అదేవిధంగా మొదటి ఏవా అయినా ఏవకి అత్తమ్మ కూడా లేదు. చూసారా మీరు? ఎస్, ఎక్కడ కూడా చెప్పబడలేదు. అదేవిధంగా యేసుప్రభుల వారు
సాకుడు తండ్రి అయినప్పటికీ ఎక్కువగా దేవుడు హైలైట్ చేయలేదు. ఒక 2-3 చోట్ల మాత్రం నీతిమంతుడు ఒకటే వర్డ్, డైరెక్ట్ వర్డ్, ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్. నీతిమంతుడు, ఇంకా వేరే మాట లేదండి. నీతిమంతుడు అంటే విశ్వాసపాత్రుడు అని, చాలా గొప్ప వ్యక్తి అని. ఇంకా అందులోనే మనం వీ కెన్ టేక్ ఆల్ ద థింగ్స్ అండర్ దాట్ అనమాట. దాని కిందికి తీసేసుకోవచ్చు మనం అన్ని క్యారెక్టరిస్టిక్స్, గుణగణాలన్నీ మనం తీసేసుకోవచ్చు దాని కిందికి. అంటే అంత గొప్పగా దేవుడు మలుచుకున్నాడు కాబట్టి జోజప్ప గారిని దేవుడు తన తల్లికి భర్తగా, సాకుడి తండ్రిగా, ఇదిగో లోక రక్షకుని మోసిన తల్లి గొప్పదైతే తన పక్కనే ఉండే ఒక వ్యక్తి కూడా గొప్పగా ఉండాలి అని దేవుడి ప్రణాళిక. అందుకే ప్రియమైన బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డల్ని గొప్పవారిగా, మంచిగా, అయ్యా పవిత్రంగా జీవించాలనుకుంటున్నా, నా పిల్లల్ని కూడా నీ యొక్క రక్షణ బాటలో నడిపించయ్యా అని అడిగితే, దేర్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. గాడ్ విల్ చేంజ్ యువర్ హస్బెండ్ టు. కానీ మనం అడిగే ప్రార్థనలో ఏదో తప్పుంది, అడిగే విధానంలో ఏదో తప్పుంది. నా భర్తకి ఆస్తివు, అంతస్తివు, జాబ్ ఇవ్వు, అన్నీ ఇవ్వు, కానీ పరిశుద్ధత వద్దు, నిన్ను తెలుసుకోవడం వద్దు, లేకపోతే బైబిల్ చదవడం వద్దు, ఇవన్నీ వద్దు, కానీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని కావాలంటే దేవుడు ఇవ్వడండి. మనం ఈ లోక సంబంధమైన విషయాలు అడిగినప్పుడు దేవుడు ఇవ్వడు. మ్యాక్సిమం త్వరగా ఇచ్చేసిన అవి కొన్ని రోజులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే పరలోక రాజ్యములో శాశ్వతమైనది, అయ్యా నా భర్తకి ప్రేమనివ్వు, అయ్యా నా భర్తకి శాంతినివ్వు, అయ్యా నా భర్తకి ఓపికనివ్వు, అయ్యా మా మధ్య నీ ప్రేమని నెలకొల్పు అని మనం ఎప్పుడైతే ఇలా ప్రార్థిస్తామో, వారి యొక్క బిడ్డల అదృష్టవంతులని. నిజంగా వారి యొక్క తల్లిదండ్రుల కడుపులో పుట్టిన బిడ్డల అదృష్టవంతులు. కానీ ఈరోజు దాంపత్య జీవితం వల్ల బిడ్డలు కూడా సహితము బాధపడాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ప్రేమ లేదు తల్లిదండ్రుల మధ్యలో. కాబట్టి మరియ తల్లి యొక్క ప్రేమ ప్రతిరూపమే, తనకున్న గొప్ప ప్రేమ ప్రతిరూపమే యేసు ప్రభుల వారి యొక్క రూపము. యేసు ప్రభుల వారి యొక్క రూపం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మొట్టమొదటిగా అన్నాను, జపమాల ఒక్కసారి తీసి మన గర్భం మీద పెట్టుకుంటే కరెక్ట్గా ఈ యొక్క ఏమంటారండి, మన స్లీవ మన బొడ్డు మీదకి వచ్చి చేరుతుందండి, నావెల్ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఎందుకు? కరెక్ట్గా మన ఆదాముకి బొడ్డు లేదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆదాముకి బొడ్డు లేదు, ఎందుకంటే తల్లి కనలేదు కాబట్టి బొడ్డు లేదు. కానీ యేసు ప్రభుల వారు, రెండవ ఆదామైన యేసు ప్రభుల వారికి బొడ్డు ఉంది. ఎందుకుంది? మరియ తల్లి జన్మనిచ్చింది. దెర్ ఈస్ అ ప్రూఫ్ ఇన్ హిస్టరీ, అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద బైబిల్. కాబట్టి యేసు ప్రభుల వారు పుట్టారు ఎవరికి? మరియ తల్లికి. కాబట్టి అమ్మ దేవుడి తల్లి, మన తల్లి, మనం స్వీకరించాలి. కాబట్టి మన నోటి మాటలు కేవలం మన మటుకే ఉండకుండా ప్రపంచవ్యాప్తంగా మనం ప్రకటించాలంటే కేవలం కుటుంబం నుంచి మనం స్టార్ట్ చేస్తే దేవుడు ఎంతో మురిసిపోతాడండి. ఈ యొక్క జపమాల మాసమాతములో అమ్మ మరియ తల్లి గురించి మాట్లాడమని దేవుడు ఇదిగో ప్రేరేపిస్తూ ఉన్నాడండి. అందుకే గొంతు ఎలా ఉన్నా నేను ధైర్యం చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రకటించండి. రేపు ఈ పొద్దున ఈ వీడియో నేను పెడతాను. దయచేసి అండి మీ చేతులు దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పక ఆ సమయంలో. దయచేసి ఆ వీడియోని షేర్ చేయండి. చాలండి, కొంతమంది ప్రొటెస్టెంట్స్ దగ్గరికి వెళ్ళినా చాలండి, ఒక్కరు మారినా చాలండి, చాలా బ్లెస్సింగ్ మనందరికీ. ఆ బ్లెస్సింగ్ నా ఒక్కదాంతో పోదండి, మనందరికి కూడా వస్తుంది. కాబట్టి సారీ, నన్ను క్షమించండి ఇంతసేపు తీసుకున్నందుకు. అయినప్పటికీ జపమాల మాసం కాబట్టి అమ్మ మరియ తల్లి గొప్పతనం మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ దేవుడు ప్రేరేపించున్నాడు. కాబట్టి మన దగ్గర ఏదైనా ఉంటే మనము ఇవ్వగలుగుతామా? సంపూర్తిగా నా దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఒకవేళ నిర్మల అక్క ఒకవేళ 10,000 అడిగింది అనుకోండి, నేను ఇవ్వగలుగుతాను. అదే ఒకవేళ నిర్మల అక్క నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, అక్క వచ్చి 2,00,000 అడిగింది, నేను ఇస్తానా? ఇవ్వలేను. కానీ పరిశుద్ధమైన గ్రంథంలో అండి మనం కరెక్ట్ చూస్తే మరియ తల్లి మనం ఇక్కడ ఈ లోకంలో చూసుకున్నా ఎవరు అడిగినా కూడా కాదనకుండా అద్భుతమైన కార్యంలో చేయడకు తన యొక్క కుమారుడి దగ్గర ఎల్లవేళలా ప్రార్థిస్తూ ఉంది. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇదిగో లోకమాతగా, వేలాంగిని మాత అని ఎన్నో పేర్లు మరియ తల్లికి. అందుకే ఇంకొక మాట చివరిగా, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని దేవదూత అంటుంది. అమ్మ మరియ తల్లి ఎంత పరిపూర్ణురాలంటే, ఎంత శక్తిమంతురాలంటే, ఎంత పవిత్రురాలంటే, మరియ తల్లి వెళ్ళి శుభవచనం పలికితే చాలు ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువుతో పాటు గంతులు వేస్తూ ఉన్నాడు. అంటే సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం పలికితే ఎవరికైనా అద్భుతాలు జరుగుతాయండి. ఇట్స్ అ మిరాకిల్. ఒక శిశువు బయట ఉన్నప్పుడు గంతులు వేయడం అంటేనే మామూలు విషయమే, కానీ లోపల ఉన్న శిశువు గంతులు వేయడం అంటే ఇట్స్ వండర్ఫుల్ మిరాకిల్. అది చాలా గొప్ప అద్భుతం. ఇట్స్ బియాండ్ దట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా డాక్టర్లే చెప్పలేరండి. ఒక్కొక్కసారి టెస్ట్ చేస్తే కానీ, స్కానింగ్ చేస్తే కానీ, అమ్మ బిడ్డ బతుకున్నాడా లేదా, బిడ్డ మూమెంట్ ఉందా లేదా, మంత్కి టాబ్లెట్స్ రాస్తూ బిడ్డ కదులుతున్నాడమ్మా, ఓకే సేఫ్. అప్పటివరకు నీకు నాకు టెన్షన్, అమ్మో ఏమవుతుందో బిడ్డకి లోపల అని.
మరియ తల్లికి ఏ టెన్షన్ లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేతే అన్నీ దేవుడే చూసుకున్నాడు. అంత నమ్మకం మనకి ఉండకపోవచ్చు, అందుకే ఉండదు కదా, ఉండదు, అసలే ఉండదండి. నిజమే, తప్పు లేదు, ఒప్పుకోవడంలో తప్పు లేదు. కాబట్టి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మనం అడిగితే అద్భుతాలు జరుగుతాయి. కానాపెల్లి విందులో గొప్ప విందే అక్కడ జరుగుతూ ఉంది. దేవుడి యొక్క రక్త శరీరాన్ని మనం స్వీకరిస్తూ ఉన్నాము. కాబట్టి ముగించుకొని, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యాన్ని తండ్రి మా అందరికీ బోధించినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఇచ్చిన శక్తిని బట్టి, గొంతుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా తండ్రి. ఇదిగో తండ్రి లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో, నీ వందన వచనములు నా చెవిన సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసను. తల్లి అదేవిధంగా మా కుటుంబాలకి రామ్మా, మేమును ఆనందంతో గంతులు వేస్తాము తల్లి. అదేవిధంగా ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గారు అంటున్న మాట 43వ వచనంలో, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగ ప్రాప్తించను, నాకు ఎలాగ ప్రాప్తించను అంటే ఇంత అదృష్టం నాకు ఎలా వచ్చింది, ఇంత గొప్ప బహుమానం నేను ఎలా పొందుకున్నాను అని ఎలిజబెత్ అమ్మ చెప్తూ ఉంది. అంటే యేసయ్యా మేము ఈ మాట మేము చెప్పగలుగుతూ ఉన్నామా? సీఎం రాలేదే, పిఎం రాలేదే, ఇంకెవరో వస్తూ ఉన్నారే, అధికారులను చూస్తూ ఉంటాం మేము. కానీ ఈ లోక అధికారము కంటే పరలోక అధికారము గొప్పది. పరలోకం నుండి పంపబడిన మా మరియ తల్లి, మీ తల్లి, దేవుడి తల్లి అయిన మా అమ్మ ఎంతో గొప్పది లోకమాత. మేము ప్రకటించే శక్తిని మాకు దయచేయండి యేసయ్యా. ఎందుకంటే శాశ్వతమైన ఆనందము పరలోకమే, శాశ్వతమైన అధికారము పరలోకమే. దేవుడిచ్చిన బాధ్యతను మరియ తల్లి తన గర్భములో మోసింది. అయ్యా నిన్ను వాక్యాన్ని గర్భంలో మోసింది అంటే ఎంత గొప్ప అదృష్టమయ్యా, ఎంత గొప్ప తండ్రి నీ సాన్నిధ్యము తండ్రి. అయ్యా ఎంత గొప్పగా తల్లిని ప్రేమించావో, ఎంత ఇష్టపడ్డావో అయ్యా. నీ తల్లి వలె అయ్యా నిన్ను మీకన్నా ఎక్కువగా మీ తల్లిని మేము ప్రేమించలేము. కాబట్టి అయ్యా బీ విత్ అస్ తండ్రి, నీ సన్నిధితో మమ్మల్ని నింపు. నీ యొక్క తల్లి యొక్క ప్రజెన్స్ని అనుభవించే శక్తిని మాకు దాయిచ్చేయండి నా తండ్రి. అయ్యా ఎందుకంటే ఒక్కొక్క సమయంలో నా తండ్రి ఆ ప్రజెన్స్ని మేము మిస్ అవుతూ ఉన్నాము. మరి తనని ఎంత ప్రార్థించినప్పటికీ అయ్యా చూడాలి అనే ఆశే కానీ అయ్యా దర్శనాన్ని పొందుకోలేకపోతూ ఉన్నామే, అయ్యా కళ్ళల్లో చూడలేకపోతూ ఉన్నాము. అయ్యా దర్శన భాగ్యాన్ని దయచేయ్యా. అయ్యా నా తండ్రి నీ కాలు పట్టుకుంటాను నా తండ్రి, కళ్ళ ద్వారా మాట్లాడయ్యా. అమ్మ మరియ తల్లిని మాకు చూపించయ్యా. అమ్మతో ఇంకా సాన్నిధ్యం కలిగి జీవించే కృపను దయచేయండి తండ్రి. నీ తల్లిని చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి యేసయ్యా. అయ్యా నాకు తెలియకుండా నా తండ్రి మదర్ ఆఫ్ సారోస్ ఆ యొక్క కార్డ్స్ ఏవైతే ఉన్నాయో తండ్రి, ఆ యొక్క చిన్న యూట్యూబ్ ఛానల్లో తండ్రి, మీరు ఇచ్చిన యూట్యూబ్ ఛానల్లో తండ్రి ఏదైతే మదర్ ఆఫ్ సారోస్ 7 గుర్తుల జపమాల పెట్టి ఉన్నాను అయ్యా వాటిని దీవించండి అయ్యా. నీ యొక్క రక్తముతో అభిషేకించండి నాయన, వాటిని అనేకులకి చెరవేయండి నా తండ్రి. అయ్యా ఈ ప్రకటన, ఈ యొక్క గొప్ప సందేశాన్ని అయ్యా బిడ్డలందరూ విని దేవా వేరే వాళ్ళకు కూడా షేర్ చేసే ఒక గొప్ప శక్తిని దాయిచ్చేయండి నాయన. నీ తల్లి యొక్క గొప్పతనం నువ్వు బ్లెస్ చేస్తావని విశ్వసిస్తూ మమ్మల్ని అందరినీ కూడా విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవా మీరు పేరున ఆశీర్వదించండి నా తండ్రి. ఎందుకంటే ఈరోజు విశ్రాంతి దినం, సబ్బాత్ డే నా తండ్రి. అవునయ్యా నీవు విశ్రాంతి తీసుకుంటూ మా ప్రార్థనలు వింటూ ఉన్నావు అయ్యా. నువ్వు చూస్తూ ఆనందిస్తూ మా ప్రార్థనలు వింటూ ఉన్నావు. ఈ సమయంలో నీ తల్లి గురించి మాట్లాడిన ప్రతి మాట నీవు విని ఉన్నావు. పవిత్ర గర్భము, ఆ గర్భానికి పాపమే తెలియదే, పాపమే అంటదే. కానీ ఆ శరీరానికి కూడా పాపమే లేదే, పాపమే అంటదే కదా తండ్రి. అయ్యా ఒక ఉన్నత స్థలంలో నువ్వు నివసించాలనుకుంటే ఆ యొక్క టెంపుల్లో, ఆ యొక్క చర్చ్లో, అలాంటిది నీ తల్లి యొక్క శరీరంలో ఉండాలి, నివసించాలంటే ఇంకా ఎంత పవిత్రమైనది, ఇంకా ఎంత ఉన్నతమైనది, ఇంకా ఎంత గొప్ప అద్భుతమైనది తల్లి శరీరము. అయ్యా పరిశుద్ధతకే మారు పేరు అమ్మ మరియ తల్లి అయ్యా మీ తర్వాత తండ్రి. కాబట్టి అయ్యా మా అందరికీ కూడా ఆత్మ అనుగ్రహాన్ని, ఆత్మశక్తిని, అమ్మ గురించి ప్రకటించే గొప్ప నోటిని, ఆత్మ ధైర్యాన్ని, బలాన్ని కూడా దాయిచ్చండి అయ్యా. ప్రొటెస్టెంట్స్ ఒక క్వశ్చన్ అడగగానే భయపడి వెనక్కిపోకుండా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి రెండు విషయాలు చెప్తున్నా ఈ సమయంలో. నిరాశ చెందకు, అత్యాశ చెందకు. అతిగా ఏడవకు, అతిగా ఆనందపడకు. అతిగా చింతించకు, అతిగా అత్యాశ పడకు. ఏదైనా అతిగా చేయకు. అతిగా చేస్తే అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ తొందరపడకుండా దేవుడు వాక్యానుసారంగా, చిత్తానుసారంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుంటూ నీ గొంతు పోయినా పర్లేదు, నీ జీవితం పోయినా పర్లేదు, పరలోక రాజ్యం ఉంది నీకు నాకు. దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన బిడ్డ దేవుడి కోసం బ్రతకగలిగితే ఈ లోకంలో అంతకన్నా గొప్ప బహుమానం మనకి ఇంకా ఏదీ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడున్నప్పుడే శాంతిగా ఉంటాము, ఇక్కడున్నప్పుడే సమాధానముగా జీవిస్తాము, ఇక్కడున్నప్పుడే మనం పరలోకంలో ఉన్న ఆనందాన్ని కూడా పొందుకుంటాము. ఎప్పుడు అంటే దేవుడి యొక్క చిత్తాన్ని మనం చేసినప్పుడు.
అందరూ పిలువబడతారు, అనేకులు పిలువబడ్డారు, కానీ కొంతమంది ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా నేను క్యాథలిక్ సంఘంలోకి పిలువబడ్డామేమో, అంతే కానీ ఎన్నుకోబడ్డామా? దెర్ ఇస్ అ క్వశ్చన్. క్యాథలిక్ అనేది ఒక ట్యాగ్ కాదు, క్యాథలిక్ అనేది ఒక నామాంతర పేరు కాదు, అదొక ముద్ర కాదు. క్రీస్తు ముద్ర మనపై ఉండాలి, స్లీవ ముద్ర మనపై ఉండాలి, దేవుడి రక్షణ ముద్ర మన పైన ఉండాలి, దేవుడు చెప్పిన వాక్యం అనే ముద్ర మనపై ఉండాలి. ప్రతి ఒక్క వాక్యము తూచా తప్పకుండా కనీసం మనం 100లో కనీసం 10 పాటించినా దేవుడు ఎంతో ఆనందపడతాడు, 10వ వంతు ఇచ్చినా ఇవ్వకపోయినా. కాబట్టి అయ్యా, మా అందరితో ఈరోజు నువ్వు గొప్పగా మాట్లాడి ఉన్నావు నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందుని బట్టి మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క, ఇప్పటివరకు ఉన్నారు.